కన్న తల్లిని తోలుకొని ఆయన కారండి అడవికి వచ్చిండు పోయి ప్రతాని పాల ఉర్రె కాడికి వచ్చిండు కారండి అడవికి గుర్రం కట్టమంటే ఆపిండు ఏమే చంద్రావతి కొడుక ఎక్కడి కొడుకే ఎక్కడి కొడుకు ఎక్కడి తల్లి నన్ను అన్నవా 9 నవమాసాలు మోసి పొద్దు మానేడి పాలు మాకు మానేడి పాలు ఇచ్చి నన్ను అన్నవా ఈ కారణ్ అడవి లోపల నీ బంగారు రాజు లేరు నీ ప్రధాని రాముడు లేరు నిన్ను చేసుకున్న నీ భర్త ప్రాణము తీసిన నేనే నా మాట కాదని చెప్పి దేశాలు దేవుళ్ళ గుళ్ళు భక్తి పట్టి సంతాన బలము తెచ్చుకొని ఆస్తికి వారంసుంది గాని నన్ను ఈ ఊళ్ళకి నిలగొట్టేద్దాం వచ్చి ప్లాన్ వేసుకొని ఇద్దరు భార్య భర్తలు కలిసి నా మీద కక్ష కట్టిరు ఈ కారణం నీకు అయ్యలేడు అమ్మలేడు ఎవరు వెనుక ముందు ఇవ్వలేడు తలుచుకొని తల్లిదండ్రులు తలుచుకోవే తలుచుకొని తల్లిదండ్రులు ఈ కాడికి నీ ఓడిచింది చంద్రాయుధం ముందు చంపుతావా కథం అయ్యయ్యా కొడుకా కొడుకా ఇవాళ కారండి అడవి లోపల యదుడని సావు వదుడని సావు కన్న తల్లి మెరము చదువుకున్న నన్ను చంపుతావా కొడుకా కళ్ళు మొక్కుతా కొడుకో ఎంత ఏడ్చినా నీకెవరు దిక్కులేరు నీకెవరు సచ్చి లేదు ఎందుకోసం బిడ్డ ఉంటునో భర్త దేగమేన ఇవలాల్సి నాకంత సత్తు కొడుక కొడుకు బిడ్డను ఉడుతో వాళ్ళని పట్టుకొని బతుకుతని చెప్పి ఆశపడుతున్నా కొడుక నీకు దేశం అంటే ఉన్న దేశం ఉంచుకోగాని నన్ను ముసల్లా నిసబెట్టురా నీ దేశమద్దు కొడుక రాజ్యమద్దు కొడుక ఏ దేశం అన్నా పోయి ఎక్కడన్నా పోయి బతుకుతా కానీ నీ దేశానికి రాను నీ కాళ్ళు ముక్తం నిసబెట్టురా నన్ను చంపకురా ఏమనుకున్నావే బంగారు రాజుల ముందట ఏమన్నావు మాయకాడు మంత్ర కాడు నా భర్తని చంపిండి వీడే పెంచుకున్న నా కొడుకు వీడు నింబోయి అని రాజులకు చెప్పా మరి నీ నచ్చినప్పుడే మరి నా కొడుకు వచ్చిండు నేను వెళ్ళిపోతా అని చెప్పావా 100 మంది
కారం నడిమి లోపల ఎవరు లేరు కన్నా తల్లిని దొరకబట్టి సిగంటిగలు దొరకబట్టి గిరగిర గిరగిరగా తిప్పి అన్నయ్య వారి ఎత్తేసినాడు సిగంటిగలు దొరకబట్టి గిరగిర గిరగిర తిప్పి భూమికేసి నేలకేసి కొట్టి సాగు మీద కాలు పెట్టి దాని వల్ల చేత బట్టి కన్న తల్లి ఏడవంగా వద్దురా వద్దురా కొడుకని చెప్పి కాళ్ళ మీద పడి పడి ఏడంగా కన్న తల్లి దాని వల్ల చేత బట్టి గోవింద గోవింద అని గోవింద కీకలు పెట్టి ఎదరొమ్ము లోపల అన్న పల్లెం పోయేసి దానివల్లం చేసి దానివల్లం ఎప్పుడు తీసిండో పరమాత్ముడు ఎప్పుడు ఎక్కడ వెదలోన వేసిండో దేవుడని వాడు గొప్పవాడే ఆ రోజున భగవంతుడు చూసింది ఏమిరా నా యొక్క అక్కడ కాశీపురం వచ్చేటోని 7 రాత్రి 7 పగలటోని ఎవరు పూజలు చేస్తే సంతానం ఫలమిచ్చిన కరళమైన సంతానం ఫలమిచ్చిన ఈనాడు తండ్రి దచ్చిను తల్లి దచ్చిను ఉన్న కొడుకుని ఇట్లాటోని ఎవరు అక్కడ కొడుకు తప్పుతాడు కడపల బిడ్డని కూడా నడుపుతాడే ఆయనతోని పాతోని పిల్లడు వస్తేటోని అక్కడ దేవుడిని కాదటోని ఆ దేవుని పేరు ఉండదు పేరే ఉండదు అని చెప్పి 9 గడియాలు మేలు నిండినా ఎప్పుడు అక్కడ మీదకి తీసిండు రక్తం ఎవరు నిలవలే అక్కడ చూపించి కొడుతుంది అరే రక్తంలో బాలుడవ్వా ఉల్లెంత పొదలోన పడ్డాడో పక్కకు అటువంటి ఉల్లెంత పొద ఉల్లెంత తోటల పడిపోయిండు కదా బాలుడు రక్తముల పసి బాలుడు ఉల్లెంత పొదలో ఎప్పుడు పడిపోయిండు దాని వల్ల వేసి ఒకసారి ఎప్పుడు దాని వల్ల తీసిండు మరి నా కన్న తల్లి పట్టగలేదు గర్భంతోనే ఉన్నది దీని గర్భంలో పిండం ఒక్కతం కావాలని చెప్పి దాని వల్ల చేత పట్టి అన్న ఎదలోపల మీనాడు పల్లెం ఎదలోపల ఊరి అన్న పల్లెం పూజింపుతాడు ఈ తాడు కత్తికి పిండం కూడా ముక్కలు ముక్కలు కావాలి అని చెప్పి తల్లి ఎదలోపల పల్లెం వేసి గరగర గరగర దింపాడు కన్న తల్లి మతం అయిపోయింది కన్న తల్లిని మతం వేసి పాలే వాగు మీద తల్లిని వదిలిపెట్టేసి నా మనసు ఆనందమైంది నా మనసు సంతోషమైంది దేశానికి రాజుని మొట్టమొదటి మానవుడి రెడ్డి సిపాయి లేడు ఎవరన్నా అడ్డం గుర్రం వేసుకొని నేను తిరిగి నగరం పోతానన్నా తిరిగి నగరానికి చేరుకున్నాడు రాజు ఉన్నావా కాంతి ఏం రోగమైంది రోగాలని పక్క పెట్టే తెచ్చిండు అందరు పోతాను నీకెన్నడు రోగం వస్తుంది ఎన్నో రోగాలు తెస్తుంది కాదే వీడు కన్న తల్లిని వతం చేసిన కడుపుల పిండమని ముక్కలు 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 నరిసి సర్వనాశనం అయితే పోతావు అందరి దుఃఖం ఎందుకంటే అందరి దుఃఖం తోడి సర్వనాశనం అయితే ఇప్పుడు నా మనసు ఆనందమాయా నా మనసు సంతోషమాయా ఎవరు అక్కడ నేను పోయి ఉన్న దేశమున్న రాజ్యమున ఆయన చెప్పి ఆనందపడతాను మరి కథ భక్తులు కారణం నడివిలో కన్న తల్లి శివము అంటవని కాకులు గతులు ఏవి ముట్టులేవయ్యా ఈ రక్తముల బాలుడు ఎప్పుడు పడిపోయిందో కేవలం వేడుకున్నాడు రక్తముల పిల్లవాడు ఎర్ర జీవులు తల్లి జీవులు బట్టి హవా శివులైతే ముడిగా పట్టేరో అయ్యా లేడు అమ్మ లేడా
కాబట్టి ఏడతాడు జీవులు గంట జీవులు సరి జీవులు అటువంటి కారు కోరు కన్నెప్పగా నుంచి పిల్లగాన్ని బట్టి కొరకంగా రక్తంలో బాధ ఏడుస్తాడు అవ్వా దిక్కు లేని వారికి దేవుడు దిక్కు దేవుడు అనేవాడు చాలా గొప్పవాడు తండ్రి వీరి కథ ఇక్కడ ఉన్నది అయినటువంటి సోమగిరి అక్కడ పట్టణంలో కాదు బావ తోటలా ఆ సంగము గౌరయ్యాగదురా నేను పోతున్నానే ఇక ఈ పల్లెకి పోయినా సరే పట్నం పోయినా సరే ఇక బెంగాల్ బంగాళదేశం పోతావా ఇక పెద్ద పట్నం పొద్దున్న నడుచుకుని వస్తాను ఇంటికాడ ఉండు ఇక కైకిలి వికిలి ఎక్కడ పోకు మొన్న నుంచి నీకు ముడి పరిచయం పట్టింది నీకు ముక్కు పరిచయం కైకిలి పోయినా కానీ నీకు అనుమానం కదా అదొక రోగం ఉన్నది నీ రోగం మనిషి అన్నప్పుడు మంచి చీర కట్టినా బాధనే మంచి జాకెట్ తొడిగినా నాకు బరాబర్ ఉండవు మంచి పూలు పెట్టినా మరి నీకు బరాబర్ ఉన్నదంటే నీకు లేదు కదా నాకు జ్ఞానం లేదా నాకు బుద్ధి తక్కువ ఉన్నదా నాకు తెలివి తక్కువ ఉన్నదా తెల్లగల్లు నువ్వు తాగుతావు నాకు దగ్గ పిల్లలు నాకు దగ్గ మొగోడు ఉంటేరా ఇద్దరు బిడ్డల తల్లిని ఏం తక్కువ ఉన్నది తెల్లగల చచ్చిపోతున్నా కుమిలిపోతున్నా నేను ఎందుకు అన్ని ఒక్క పొద్దుల పడుతుంది అవ్వకలుపు కాల శనివారం ఎక్కడికి వస్తాను ఆదివారమేమో మధ్యమ్మకు పడుతుంది సోమవారమేమో యమలవాడ రాజేశ్వరి మంగళవారమేమో ఆంజనేయ స్వామి బుధవారమేమో సమ్మక్క గురువారమేమో సాయిబాబాకు శుక్రవారమేమో దుర్గదేవికి చచ్చిపోతున్నా పడతా ఉంటే ఇద్దరు చచ్చిపోతానని ఏదో ఒకసారి ఆయపు పోయినా కానీ నా లంగలు తడబట్టే పొంతలు తడబట్టే ఎన్ని రోజులు ఉతికి సావాలరా ఉండదు మన పిండుకోలే చేసుకోవాలి నువ్వు మొత్తం పిండుకోలేదా ఎందుకంటే శంకు పట్టుకొని బెంగాల్ దేశం పోదని చెప్పి తందానే రాంగా ముందే సంఘం గౌరే పిరికి మనిషి బిడ్డాడు ఆడదాకా ఉరికి మళ్ళీ వచ్చింది ఏడిసి గొడ్డు దగ్గరికి వచ్చింది కర్మగా ఆచారం అయ్యా నీ కొట్టోలేని నేను వచ్చినా మంచిదే నీ బతికినా మంచిది నా పిల్లలు పెట్టినా ఉండనని చెప్పి ధైర్యం తెచ్చుకున్నాను ఆ ఊళ్ళో పొల కడక చూసిండు పిల్లగాన్ని తీసుకొని సీమలని పూర్తి చేసిండు ఆ పిల్లగాని ఇట్లా పట్టుకొని పోతా అరే సంగా గవలేక సంతానం లేదు పుట్టు గొడ్డు వాళ్ళు ఈ పోరాడు ఎక్కడ అంటే నన్ను చేస్తారు సరే అని చెప్పి పిల్లగాని తీసుకుని తీసుకున్నాడా మరి పిల్లగాడు ఏ తల్లి కన్నదో ఏ తండ్రి కన్నదో రక్తముల బాలుని ఇక్కడ వండబెట్టి కన్ని కట్టబడి ఎవరు ఏదో కానీ ఎటువంటి భర్త లేని కొడుకుని కన్నది తల్లి లోకం చూస్తే నా ఇంటిని పోతుందని చెప్పి కానీ ఎటువంటి పొదలల్లో వేసిందా అని చెప్పి పిల్లగాని పట్టుకుని రాగా చెత్తవల చంద్రమాతి శివముగా మనచ్చారో పరమాత్మ ఎవరి పిల్లడు అనుకున్నారా అని అటువంటి ఎవరు చంద్రావతి కొడుకే పిల్లడు కొడుకే సోమగిరి రాజు కొడుకు చంద్రావతి నిన్ను పొద్దుల తోటి తల్లిని చంపినట్టున్నాడు కానీ చంద్రావతి అటువంటి శవం ఉన్నది కొడుక అట్టి వాటి అట్టి శవము కాకులు గద్దలో పాలవుతాయి కానీ అటువంటి పోయిటోని మూతగాని అటువంటి శవమును దానం చేస్తాడు అగ్ని దానం చేసి కట్టెలన్నీ వేరి అటువంటి ఎవరు నాయనటువంటి ఎవరు కట్టెలు వేరించి చంద్రావతి శవమును పండబెట్టి ఆనాడు పసిపాలనతో ఎవరు అక్కడ పిల్లగాన్నితో అటువంటి నాకు రాయి బట్టి కొడుకును ముట్టుకున్నట్టే
అయ్యో కొడుకులాడా బిడ్డలాడా అన్నదమ్ములు అని పిల్లలు. కొడుకులాట బిడ్డలాట అన్నదమ్ములు అని పిల్లలు. గురుడు ఎల్లి పొంగ ఎవరు రారంట ఎవరు రారంట ఆత్మగురుడు ఎల్లి పొంగ ఎవరు రారంట. కట్టెలే చుట్టాలు నీకు నిప్పులే బాంధవులు తల్లి కట్టెలే చుట్టాలే తల్లి నిప్పులే బాంధవులు నీకు. అగ్నిదేవాని గురుడా ఆదుకో ఈ సంకట కొడుకు ఎత్తుకోనేటువంటి అగ్నికి దానం చేశాను మంగళ అటువంటి ఎవరు సంగం గౌరయ్య గౌరయ్య కొడుకునైతే తీసుకొని గౌరమ్మ కింద పడిపోయాడు అంతేనా నీకేమో కొడుదానిలో కొడుదాని అయ్యయ్యో నానా ఈ పిల్లగాన్ని ఏ తల్లి కడుపు ముంచడమో కానీ కన్న తల్లి ఎటువంటి ఎడవాపి భిక్షమడగో ఈ తల్లి ఏమో తొట్లలో వేసింది ఎటువంటి ఏమైందో పాలకైందో కానీ ఆ పిల్లగాన్ని తెచ్చిన ఎవరింటి పిల్లాడు వీడు ఎవరింటి పిల్లాడు వీడు ఏ తల్లి ఎటువంటి కట్టుడుకా ఆర్ది ఏమంటారు కదా అందుకే పెద్దలు ఏమంటారు కదా ఆర్ది ఏమో చేపులు చూస్తుంటారు ఎందుకంటే చేసుకున్న భార్య చేపులు చూస్తే కన్న తల్లి కడుపు చూస్తుంటారు మరి ఎక్కడికి వెళ్ళి తెచ్చిన నా మొగుడు కష్టపడి తీసుకొచ్చిన ఎక్కడికి వెళ్ళి తెచ్చిన చెప్పి అడుగుతుందా ఏ ఇంటికి వెళ్ళి ఎత్తుకొచ్చినావు ఓనిటకి పడకొచ్చినావు అది పక్కవని దొరికిడు మన గొర్రెన ఉంటే గొర్ర భక్తుడు నీకేమన్నా ఉన్నదా నీకేం లేదు నాకేం లేదు చంద్రవతి కొడుక సమగిరిరాజు కొడుక ఏ అమ్మ కడుపు బాలింద్ర వేదం కట్టి నాతోని నల్ల నామం తీసుకొచ్చి అయితే పిల్లగాని దాదుతా అయ్యాట ఆడికి 21 రోజు అయింది పిల్లగాని పేరు ఏం పెట్టాలో ఉల్లంగా పొదల వాటుడు దొరికిండు కొడుకు పేరు ఉల్లంతరాజు రారా కొడుకు ఉల్లంతాయి కులములు పెరుగుతాండు ఆడినటువంటి అక్కడ 7 ఏళ్ళ బాలుడైండు ఆనాడు దంగం గౌరయ్య కొట్టుకొని పానం బాగలేదు జ్వరం వచ్చింది అప్పుడు పిల్లని ఏమంటాడు తండ్రితో నానా అయ్యా అయ్యా మరి ఈ రోజాన కంటికి పల్లెలు పట్టణాలు తిరుగుకుంటా ఆడి కట్టి పెట్టేవాని అయ్యా ఈ రోజు నీకు జ్వరం వచ్చింది అయ్యా అమ్మ గుర్తురా కాపులు దిగినేరా అమ్మకు తెలుసురా మరి ఈ రోజు దినమందిన నువ్వు ఇంటి లోపల ఉంటే మాకు అన్నం పెట్టేవాళ్ళు ఎవరు లేరు మరి రోజు నా కంటికి గంట శంకు నీది ఉన్నది గంట శంకు ఇవ్వాలా కానీ దంగం గౌరయ్యకు గౌరమ్మకు తెలుసు కానీ చక్కడి పిలగాని రూబాబు చూస్తే తండ్రి సొమగిరి రాజు నేరమున్నాడు కానీ నా కొడుకు భిక్షమడిగా పోయా తీటు పోయేటోడు ఎవరు చక్కడి పోయి కంట పడితే ఏమి చేస్తాడు మొదలే సరి చెప్పలే కొడుక నువ్వు భిక్షమడిగా పో తూర్పు దక్షిణ ఉత్తరం 3 మూలలు కానీ పడబడ మూలకు గోలు 16 బంగ్లా రాజా కచ్చరి కాడికి పోయి ఎక్కడ పోకూడదు కొడుక